తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. రాత్రి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ నల్లమిల్లి సవాల్ చేశారు. దీంతో అనపర్తిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇరు పార్టీల నేతలు భారీగా జన సమీకరణ చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. రాత్రి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతిపై బహిరంగ చర్చకు రావాలంటూ నల్లమిల్లి సవాల్ చేశారు. దీంతో అనపర్తిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇరు పార్టీ నేతలు భారీగా జన సమీకరణం చేసుకుంటున్నారు అన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు అనపర్తి గ్రామంలో 144 సెక్షన్ పెట్టే యోచనలో ఉన్నారు. రైట్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేశారు. అక్కడ 144 సెక్షన్ విధించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇరు వర్గాలు కూడా భారీగా జన సమీకరణం చేసుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశ్వనాథ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విశ్వనాథ్. గుడ్ మార్నింగ్ విజయ్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సంబంధించి అవినీతి ఆరోపణలు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. 500 కోట్లకు సంబంధించి ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఈ రోజు ఇద్దరు కూడా బహిరంగ సవాలకు సిద్ధపడ్డారు. బహిరంగ సవాలకు సిద్ధపడిన నేపథ్యంలో ఇటీవల అంటే ఫిబ్రవరి 19వ తేదీన సత్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే అనపర్తికి చెందిన సత్య సూర్యనారాయణ రెడ్డిపై 500 కోట్ల అవినీతి ఆరోపణలతో ఒక పాంప్లెట్ ముద్రించి మొత్తం నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్న క్రమంలో అనపర్తిలోని ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి సంబంధించి ఆసుపత్రిలో కూడా ఈ యొక్క పాంప్లెట్లను వారి సిబ్బందికి పంపిణీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎవరు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆసుపత్రిలో లేని సమయంలో వచ్చి ఈ యొక్క పాంప్లెట్లు ఇచ్చి చేయడం విధానం మంచిది కాదు, ఏదైనా అవుతే బహిరంగ చర్చకు నేనున్న సమయంలో రావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్ నేపథ్యంలో మార్చి 1వ తేదీన అనపర్తిలోని సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఆసుపత్రికి నేను వస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ చేయడంతో ఒక్కసారిగా ఈ రోజు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో నిన్న సాయంత్రం నుంచే పోలీసులు రామవరం గ్రామంలోని రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ మోహరించారు. ఏ క్షణాన్ని ఆయన బయటకు వస్తే హౌస్ అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధం చేశారు. మరోపక్క అనపర్తిలో కూడా ఎమ్మెల్యే జన సమీకరణ చేసుకుంటున్నారు. ఈ రోజు ఎమ్మెల్యే స్వగృహం వద్ద ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పి ప్రచారం చేయడంతో కూడా జనం పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి కూడా నేను ఒక్కనే సింగిల్ గా వస్తానన్న సమయంలో జన సమీకరణ చేసి లేని వివాదాలను సృష్టిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చనే ఉద్దేశంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇరుపక్షాలు మాత్రం వస్తే ఏదైనా జరిగే ఉద్దేశంతో 144 సెక్షన్ కూడా విధించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. విజయ్. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్.